నీకేదన్నా బాధ కలిగిందా? తల్లి ఎందుకు వచ్చినావమ్మా? అయ్యా ఇలా కనుకనేవి అనుకున్న కన్న తండ్రి ప్రాణం పోయింది, నీ తండ్రి ప్రాణం పోయింది కొడుక. మరి అన్న దగ్గర పోయినా, అన్న దగ్గర పోయి దానం చేసుకోవాలి, ముందు బాణం వచ్చి అటువంటి అన్నాని తండ్రి ప్రాణం పోయింది కొడుక. అయ్యో తండ్రి చచ్చిపోయాడే? మీ తండ్రి ప్రాణం పోయింది, నీకు తెలియదా నాన్న? నాకేమెరుకనే. మరి అయ్య పానం పోతే నాన్న చచ్చిపోతే మరి పెద్దన్న దగ్గర వేనావా? ఇప్పుడు అన్న దగ్గర వేనా, ఏమన్నాడు? అన్న దగ్గర పోయి అన్నతో చెప్పిన నీ భార్యను తీసుకుని రారా అంటే, భార్యను తీసుకొస్తాను అటువంటి లోపలి వేయండు. నీ భార్యను తీసుకురారంటే తీసుకొస్తానని పోయి ఏం చేసిండు, మళ్ళీ బయటకు వచ్చి భూములు అడిగిండు, జాగులు అడిగాడు. చంద్రకాంత రాజా అయ్యరా నాకు భూములుగా నడజారా కొడకంటే తల్లని చూడకుండా నాడు నా కొడుకు ఇల్లు దాటితే నా కర్ర దొబ్బితే నా భార్య చెప్పులు మెడకేస్తానన్నాడు రాయ్యా. అవ్వ ఆగు, వాడు ఇంత పాపాత్తుడే. కానీ అయితే అయ్య చచ్చిపోయాక అన్న భూములు జాగలు అడిగిండు. అవును కొడుక. మరి అన్న అడిగినట్టు మరి పెద్దోనికి వానికి భూములు జాగలు అడిగినప్పుడు మరి మరి మనకి ఎంత ఉండే నియంగానే అవే భూములు ఉండే. ఉన్న భూములు మందికి దానం చేసిండు. సచ్చినోడు ఏమన్నా వచ్చిగా చచ్చిందా? ఓ నా భూములలో జీళ్ళు జిల్లేలు మొత్తాన్ని రది రది అని ఒక్క కొడుకున్నోడికి ఒక్కెకరం, ఇద్దరు కొడుకులు ఉన్నోడికి 2 ఎకరాలు. ఎవడన్నా తండ్రినటోడు ఉంటే తాత సంపాదించిన ఆవదాస్తులు ఉంటే ఇంకా దానికి డబల్ సంపాదించి ఇవ్వాలి. తిందు అంటే మీరేమో నా గడ్డలు తోడు పెట్టినాడు. అయితే వీడు ఉన్న భూమినే నా భూమి పీడబోతుంది, నా భూమి పాడిపోతుందని ఓ మంది పాలు చేసింది. సరే పోని ఓనితి సచ్చింది అయ్యా, పోయింది భూమి. ఆ భూమి పోని, ఆ జాగ పోని, ఎవరో తింటారు పోని. కానీ అవ్వ సచ్చింది ఎవరే? మీ బాపు నాన్న. బాపు చస్తే ఆగు, నువ్వు అయ్య చస్తే ఎవరికి పెట్టన్నావా? గది పెద్ద కొడుకు పెట్టాలి. ఆ తల్లి గుణవంతురాలా, పెద్ద కొడుకు తండ్రికి అగ్గి పెట్టాలి. వాడు దుర్మార్గుడు అయిండు. వాడు దుర్మార్గుడు ఎట్లా పెద్దోడు, నేను నీతిమంతుంది. తల్లి చచ్చిపోతే ఎవరు పెట్టానవ్వా? నేను. అవ్వా వాడు ఎట్లా పెడతలేడు, వాడు దుర్మార్గుడు. వాడు మంది పాలు చేసిండు పోయి అంతా. నువ్వు పోది కన్నావు సౌదాలకు. ఇప్పుడు నువ్వు సావు, నేను అగ్గి పెడతా. తల్లి సాగుతున్నారా మరి మీ తండ్రి వేరంగానే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నాయనా. నా ప్రాణం పోయినాడు, నువ్వు తప్పకుండా ఎవరు పడతారు కొడక. ఇలా చచ్చిందానే, రేపు చచ్చిందానే కొడక. నీ అన్న రాకపోయినా కొడక, నువ్వు నాచి తండ్రిని దానం చేసుకోరా.
చేస్తా. వాడు పెద్దోడు దుర్మార్గుడు అని వాని జాగల్లో వాని భూముల్లో మా అయ్యను పెట్టినయ్యాడు. నాకున్నదే 12 ఎకరాలు. 12 ఎకరాలు 4 ఎకరాలలో మక్క వెచ్చిన, 4 ఎకరాలలో ఆడి మొగ వరి వెచ్చిన, 4 ఎకరాలలో పల్లి వెచ్చిన. అంత 12 అయిందా? ఇక మా అయ్యను నా భూమి ఎక్కడో మూల పెడతా. అవ్వో పిల్లగండు ఊళ్ళో తక్కువ మంది వీళ్ళు అత్తరు, ఊరోళ్ళందరూ అత్తరు. అయా రాజు ధర్మాత్రుడు పుణ్యాత్తుడని. ఇక మనిషికొక్క మొక్కజొన్న కంకిరితే నా మొక్కజొన్న పెరడు ఉంటారా? అరే ఆ కంకులు అట్ట ఓని అది వేన మంచిదే. పల్లి పల్లి సేన అంటే సేన వచ్చింది. ఇక పిల్లగండు అది ఏంటంటే తినే సొమ్మ. అయ్యా అరే అయింది పల్లికే గడ్డలు గడ్డలు. ఇక మనిషికొక చెట్టు విక్తుంటుందా సేను? అయితే ఇక సేను అట్ట పోతుంది, సేను ఇట్ట పోతుంది. అవ్వా ఆహా మరి నాకు అన్నను కాదని 10 రూపాయలు 5 రూపాయలు మరి పోయేసి నాకు వాటికి సాటుకు నాకు ఇచ్చినవా? ఆ 10 రూపాయలు 5 రూపాయలు నువ్వు పింఛన్ పైసలు అవ్వ ఇవ్వ నాకు ఇచ్చినవా? ఏమో మరి నాకు నీవు ఏమనుకుంటాను మరి నాకు తెలియదు. మరి మొత్తం పింఛన్ పని చేస్తా. అయితే చిన్న కొడుకు అని వాడు చిన్నోడు అని వాడిని తెలియదని